ఇప్పుడైన తాజా వార్త ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో నేడు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. నిన్న సాయంత్రం వరకు వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో రాష్ట్రంలోనే గరిష్టంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 17 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. నిన్న నంద్యాల జిల్లా సంజామాలలో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వివరించింది. రైట్గా ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తున్నాం మనం ఏపీలో విచిత్రమైన భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. క్రమంగా అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ప్రభావం కొనసాగుతుంది. చాలా చోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొన్ని చోట్ల సాయంత్రం 4 గంటల నుంచి ఈదురుగాలు, భారీగా వర్షం ఇట్లా కురుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, లేదంటే నిపుణులు కాస్త హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అంటే ప్రభావం వల్లనే ఈ రకమైనటువంటి వాతావరణ మార్పులు వస్తున్నాయంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎండ తీవ్రతకు మాత్రం అంటే కొన్ని చోట్ల కేవలం ఒక 4-5 కిలోమీటర్ల వ్యవధిలోనే కొన్ని చోట్ల ఈ భారీగా వర్షం కురవడం, ఆ ఈదురుగాలంతా కూడా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం చెప్తున్నారు. ఉదాహరణకి రాయలసీమ జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కావచ్చు, తిరుపతి, ఇట్లా చిత్తూరు, కడప, అనంతపూరు ఇట్లా ఇలాంటి జిల్లాల్లో ఎక్కువ ఈ ప్రభావం అయితే కనపడుస్తుంది. ఎందుకంటే ఎండ తీవ్రత వర్షాలన్నీ ఇక్కడ భారీగా కురుస్తూ ఉంటాయి. ఇప్పటికే వేసవి కాలం దాదాపుగా ఈ నెల 1 నెల నుంచి కూడా అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి స్థానిక ప్రజలు కావచ్చు, రైతులు వీళ్ళందరూ కూడా బయటకు రావాలంటేనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండతో అల్లాడిపోతున్నారు. అదే సందర్భంలోనే భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. సాయంత్రం అయితే చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇట్లా డిఫరెంట్ గా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. ఎండకు ఆ రకమైన ప్రభావం ఉంటే వర్షం సందర్భంలో భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ కానీ ఇట్లా చెట్లు ఇవన్నీ కూడా విరిగి పడుతున్నాయి. ఇట్లా అన్ని రకాలుగాను కూడా అంటే మామూలుగా అయితే గతంలో మనం చూస్తే కన్నా వర్షాకాలం అంటే వర్షమే స్టార్ట్ అవుతుంటుంది. కానీ ఇవాళ 2-3 గంటల వ్యవధిలోనే ఈ రకమైనటువంటి అంటే మార్పులు వస్తున్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా జాగ్రత్త తీసుకోవాలి స్థానిక ప్రజలు అనేది మాత్రం అంటే పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణ తిరుమలలో కూడా అలాంటి ప్రభావం కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయితే వర్షం కురుస్తుంది ఇటు తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో. సో అన్ని రకాలుగా కూడా అధికార యంత్రాంగం అయితే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తూ ప్రజలను మాత్రం ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుంది. కొన్ని మండలాల్లో రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 200 నుంచి 300 మండలాల్లో ఈ వడగాలుపులు ఎక్కువగా వస్తున్న కారణంగా అలాంటి ప్రభావం అయితే కొనసాగుతుందనే మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.